సంజు, ఈ జ్యూస్ తాగమ్మా. అయ్యో, ఏంటి సంజు ఇది? నాకేమొద్దు, నువ్వు వెళ్ళమ్మా. తిండి తినడం లేదు, జ్యూస్ పాలు ఏమి తాగడం లేదు. ఇలా అయితే నీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు? నేను బాగుండాలని నిజంగా మీరు అనుకుంటే వెంటనే ఆదితో నా పెళ్లి చేయండి. అర్థం లేకుండా మాట్లాడకు సంజు. ఈ పిల్ల చేష్టలేంటి? ఏమైంది? చూడండి, తిండి సరిగ్గా తినడం లేదు. తన ఆరోగ్యం ఏమవుతుంది? ఇప్పుడేమో ఆదితో పెళ్లి చేస్తారా లేదా అంటుంది. అవును డాడీ, నాకు ఆది కావాలి. వెంటనే వాడితో పెళ్లి జరగాలి. మీరు చేయగలరా లేదా? మీకు చేతనవుతుందా లేదా? ఇంటికి తీసుకెళ్ళాక మీరు తనని గాజు బొమ్మలా చూసుకోవాలి. తను ఫ్రస్ట్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. తను బాధపడే న్యూస్ ఏదైనా సరే సడన్ గా చెప్పకూడదు. నువ్వేం టెన్షన్ తీసుకోకు బేబీ, నేనున్నాను కదా. ఆదితో నీ పెళ్లి తప్పకుండా చేస్తాను. కాస్త ఓపిక పట్టు, అంతా నువ్వనుకున్నట్టే జరుగుతుంది. ఓపిక పట్టడం కాదు, ఇప్పటికే లేట్ అయింది. నాకు వెంటనే వాడితో పెళ్లి జరగాలి, అంతే. ఇదేమైనా బొమ్మలాట అనుకుంటున్నావా సంజు? అనుకోగానే అయిపోవడానికి. నువ్వు ఉండు సరోజ. ఫోన్ చేస్తుందంటే ఒక నిమిషం. చెప్పు వాసుకి. రాజశేఖర్ గారు, మీకు ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశాను. ఏంటది? ఇక ఎప్పటికీ రాదనుకున్న పవిత్ర ఇంటికి రావటమే కాదు, ఆదితో కలిసి ఏదో ప్లాన్ చేస్తుంది.